జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఏదైతే అతనికి పుట్టినరోజు వేడుకలు ఏవైతే ఉన్నాయో ఆ వేడుకలను అసలు ఎలా చూడాలి, అసలు వేడుకలు జరగకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందంట నిరంకుశంగా, ఇది ఎంతవరకు నిజం అనుకోవాలి? కూటమి ప్రభుత్వం అడ్డుకుంటే అసలు వీళ్ళు చేయగలరా? అదొకటి తెలుసుకోవాలి వాళ్ళు. నెక్స్ట్ ఎవరైనా సహజంగా ఏంటంటే ఒక స్థాయి ఉన్న నాయకులు అతని జన్మదినోత్సవాలు చాలా ఘనంగా ఒక సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈగోలైంది మేకపోతులు వేటను నరకటం ఏంది, ఆ రక్తం తీసిన ఫ్లెక్సీలు కట్టడం ఏంది, అదేదో సినిమా ఉంది అరుంధతి సినిమాలో ఆ పశుపతిని లోపల బంధిస్తే వాడిని పైకి లేపడానికి వేస్తుంటే ఎలా అయితే కొన్ని శక్తులు ప్రయోగిస్తారో అట్లా ఇతనికి రక్తాభిషేకం చేయటం ఏంది, ఈ గోలేంది. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి మైనస్ తప్పించి అతని మానసిక పరిస్థితి కూడా అర్థమవుతుంది. నిజంగా కూటమి గవర్నమెంట్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నా, ఈ జీవహింస చేయటం ఏంటి? జంతు ప్రేమికులు ఉన్నారు, వీళ్ళ మీద కోర్టులో కేసు పెట్టి కనీసం కోర్టులు జడ్జీలు అన్నా కూడా సుమోటాగా వీళ్ళ మీద కేసు పెట్టాలి. ఏంది అరాచకం, ఏంది రక్తతర్పణం, ఏంది అసలు ఏమనుకున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇంకా ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది ఇసుంటి దుర్మార్గుల పట్ల. ఇది వ్యవస్థకి ఒక చెడు సంప్రదాయాన్ని తీసుకుని వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన, ఆయన మనస్తత్వానికి ఇది ఒక నిదర్శనంగా కనబడుతుంది. అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక గతంలో చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు కూడా రక్త తర్పణాలు చేశారు కదా, మేం చేస్తే తప్పేంటి, ఇది కావాలని కక్షపూరితంగా పెడుతున్న కేసులే. అసలు జగన్మోహన్ రెడ్డి పేరెత్తితేనే కూటమి ప్రభుత్వం గజగజ వణికిపోతుంది, ఆయన ఫ్లెక్సీలు చూస్తేనే వణికిపోతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి అబ్బా గజగజ వణికిపోతున్నారా? సరే, చంద్రబాబు గారిని లోపలేస్తే విడుదలైన తర్వాత రక్తాభిషేకం చేశారన్నారు కదా, ఒక్క ఫ్లెక్సీ చూపించమని వాళ్ళని, ఒక్క ఫ్లెక్సీ ఇదిగో పలానా చోట మీ చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఫ్లెక్సీలకి రక్తాభిషేకం చేశారని ఒక్క ఫ్లెక్సీ చూపించమనండి, ఒక్క యూట్యూబ్ చూపించమనండి. పని లేక పసలేని వాదన తప్పించి దీంట్లో అనుకునేది ఏం లేదు. నెక్స్ట్ ఈయన కానీ చూసి వణికిపోతున్నారా? ఓ రకంగా అయితే వణికిపోతున్నారు. మరి ఏం చేయలేని అసహాయ స్థితిలో నిజంగా టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఉంది. దాదాపు 33 కేసులు, 305 దీనికి వెళ్ళకుండా, కోర్టుకి వెళ్ళకుండా ఈయన కేసులు వచ్చేపాటికి హైకోర్టు, సిబిఐ కోర్టు జడ్జిలు మారిపోతూ ఉంటారు. మళ్ళా మొదలు పెట్టుకురాటాలు. ఈ చరిత్రలో ఎక్కడైనా చూసామా? ఇటు వెనకమాల ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి వెనకమాల ఒక అదృశ్య శక్తి ఉంది. ఆ శక్తి ఏందనేది ప్రజలందరికీ తెలుసు. ఆ శక్తి యొక్క వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఈ రకమైన వ్యవస్థను మనం నెలకొల్పితే రాబోయే రోజుల్లో ఇది ప్రమాదకరంగా మారిద్ది అనే ఆలోచన లేకుండా న్యాయ వ్యవస్థల మీద కూడా ప్రజలకి ఉన్న నమ్మకం పోతుంది. కనుక జగన్మోహన్ రెడ్డి చూసి వణికిపోయేది లేదు, ఇంకో బెరడిపోయేది లేదు. ఆయన అధికారం ఉండగానే ఏం పిక్కులేకపోయాడు. ఇంకేంది ఆయన చూసి భయపడేది? ఆయన ఒక నియంతృత్వుడు అంతే. ఆయన గురించి అయితే ఎవరు భయపడరు. ఈవీఎంలతో గెలిచిన ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదు, మనమే అధికారంలోకి వస్తామంటూ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నాయకులు చేసిన కామెంట్స్ ఎలా చూడాలంటారు? మరి ఈవీఎంలు ఓకే, ఆ కామెంట్ చేసే వాళ్ళకి నేను ఒక విన్నపం చేస్తాను. ఈవీఎంలే ప్రామాణికంగా తీసుకుందామా? ఈవీఎంలు 2009లో ప్రవేశపెట్టారు. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరు ఆ రోజు ముఖ్యమంత్రి? ఎవరు? రాజశేఖర రెడ్డి. తర్వాత 2014 చంద్రబాబు నాయుడు గారు, 2019 ఈ జగన్మోహన్ రెడ్డి, 2024 చంద్రబాబు నాయుడు. మరి మీరు 2009 ఈవీఎంల ముఖ్యమంత్రిని మీరు భావిస్తే ఇది కూడా అంతే అవ్వచ్చు. పరంపరంగా అందరూ ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి గెలుతారని మరి మీరు ఒప్పుకుంటారా? ఆ దమ్ము ధైర్యం ఉందా? ఒప్పుకునే దమ్ము మీకుందా? గుడ్డగాలితో మొఖాన్ని వేయటం కాదు. ఇప్పుడు రాహుల్ గాంధీ దాని మీద ఫైట్ చేస్తున్నాడు, మీరు వాటికి సపోర్ట్ చేయండి. ఈవీఎంల మీద ఫైట్ చేస్తున్నాడు ఆయన. ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుతుంది, దాని మీద నిరసన కార్యక్రమాలు పార్లమెంట్లో గలమెత్తుతున్నాడు. మరి మీరు ఆయనకి తోడ్పడండి. ఆ దమ్ము లేదు. ఈ పిరిగి సన్యాసులు పిరిగి మాటలు మాట్లాడుతుంది తప్పించి ఇప్పటికే మీ గ్రాఫ్ పడిపోతుంది. 40% అన్నారు. 40% ఏడుంది?
డౌన్ఫాల్ అవుతుంది. ఈ పిచ్చి పిచ్చి రప్ప రక్తాలు, పొటేల రక్తాలు ఏమిస్తున్నా మీరు రాష్ట్రానికి సందేశం, రాష్ట్ర ప్రజలకి. మీరు పంచాయతీ ఎలక్షన్ వచ్చేపాటికి అది మీ పార్టీయే ఉండదు, మీ పార్టీ ముక్కలవుతుంది. అది ఒకటి ముందు చూసుకోండి. ఈ ఈవీఎంల ముచ్చట తర్వాత మాట్లాడుకుందాం. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్ నాటికి అది మీరు పోటీ చేస్తారా, మీ పార్టీ ఉంటుందా, మీ పార్టీ మొక్కలవుతుందా, ఎవరు ఏందనేది అది ఒకటి ఆలోచించుకొని మీరు కామెంట్ చేస్తే బాగుంటుంది. ఇదంతా ఒకెత్త అయితే కనుక కేసీఆర్ మళ్ళీ మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రానికి శాపం అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, లేదంటే కనుక ఈ నీటి వాటాలన్నీ మనకు రాకుండా దోచుకోవడానికి కానీ చంద్రబాబు నాయుడే ఆద్యుడు అంటూ ఆయన కొత్తగా మళ్ళీ పల్లవి మొదలుపెట్టారు. ఆ పల్లవిని ఎలా చూడాలంటారు? బట్టబాయ్ గాడికి ఒక క్వార్టర్ అయితే ముడ్డేతో ముందేదో తెలీదు. అతని గురించి ఏం మాట్లాడుకుంటాం? కాళేశ్వరం ముచ్చటేందో, మైటిగడ్డ ముచ్చటేందో అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. రేవంత్ రెడ్డి రారా బాబు, నువ్వు అసెంబ్లీకి రారా, మాట్లాడరా బాబు అంటే నువ్వు వెళ్ళవు. నీ ప్రేక్షకుడు ఈయన వెళ్ళాడు. ఏదేదో మాట్లాడతావు. పాలమూరు అంటావు, రంగారెడ్డి అంటావు. 10 సంవత్సరాల నుంచి ఏం పీకావా కేసీఆర్? 10 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రికి ఉన్నావు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం పీకావు నువ్వు ఎందుకు సాల్వ్ చేయలేకపోయావు? తెలంగాణకి బంగారు తెలంగాణ ఎందుకు నిర్మించలేకపోయావు? ఇంకా నీ మాటలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ముందు నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, మందు మానేసి ఆ అసెంబ్లీకి వెళ్ళి వాస్తవాలు చెప్పు. అప్పుడు ప్రభుత్వం అడుగుతుంది కదా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నేను అడుగుతుంది కదా, మైటిగట్ట ఎట్ట చేసావు, కాళేశ్వరం ఎట్ట చేసావు, దళితుడు 3 ఎకరాలు అన్నావు, 1 ఎకరం లేదు. నువ్వు, నీ అల్లుడు, నీ కూతురు, నీ కొడుకు ఫామ్ హౌస్లు 1000 ఎకరాలు 100 ఎకరాలు దోచుకున్నావు. వాడి గురించి మాట్లాడు. ముందు నీ కూతురు అడుగుతుంది నీ గురించి, నీ పార్టీ గురించి, నీలో లోకలో మీరు దాచుకున్న సంపద గురించి నీ కూతురు అడుగుతుంది. నీ కూతురు సమాధానం చెప్పవా? ఇంకేం చెప్పు? చంద్రబాబు నాయుడు చంద్రబాబు నీకు అంత రుచా? ఆయన దగ్గర ఆయన శిష్యుడిగా నువ్వు, ఆయన ఆలోచన విధానం నీకు తెలియదా? అదేదో చూస్తున్నావు. ఈఎంఐలకి ఏదో వంటలు వచ్చారంట. అది అయ్యా వంటలు వేసుకొచ్చాను నీ శిష్యుడు గవర్నమెంట్లో 1924 మధ్య కోట్లు వేసుకొని కోడిగుడ్లు నూడిల్స్ ఫ్యాక్టరీ పెడతాను వచ్చిన వాళ్ళు నీ శిష్యుడు తెలుసుగా? నీ శిష్యుడు ఎవరో నీ పేరు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి కదా నీ శిష్యుడు. ఇప్పుడు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి నువ్వు ఫ్లెక్సీలు పెడతావా? పెట్టుకో, తప్పలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్నీ పెట్టుకోవచ్చు. దాన్ని ఎవరు కాదంటారు. ఫ్లెక్సీ గురించి అడిగారు కాబట్టి ఇక్కడ కొత్త ఇంట్రెస్ట్గా ఉంది. అసలు ఎలా చూడాలంటారు? హైదరాబాద్లో డాక్టర్గా పనిచేసే వ్యక్తి, తాడేపల్లిలో ఒక కటౌట్, అందులో కేసీఆర్ని, కేటీఆర్ని, జగన్మోహన్ రెడ్డిని జనహృదయ నేతలు అంటూ ఆయన ఒక కటౌట్ అయితే ఏర్పాటు చేశారు. ఎలా చూడాలంటారు? జనహృదయ నేత లేదు, వాడు బొందా లేదు. వాళ్ళు వీళ్ళంతవరకు పాతాల లోకాన్ని తొక్కడానికి ఇస్తున్న ఫ్లెక్సీలు పెట్టేది. ఇస్తున్న ఫ్లెక్సీలు పెట్టే ఉన్న ఇమేజ్ కూడా చెడగొట్టుకుంటున్నారు. ఆడెవరో పాప ఆయన పెట్టినాడు, ఎవరికైనా మహానుభావుడు చేతులైతే దండాలు పెట్టచ్చు. ఇటువంటి ఎదవల గురించి ప్రపంచాన్ని తెలియజేశారు. ముసుగు తొలగిపోయింది. ముగ్గురు ఒకటే. ముసుగు తొలగింది. వీళ్ళు బతుకు బస్ స్టాండ్ అయింది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది.